హైదరాబాద్ ఉప్పల్ రామాంతపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును వెంటనే తెలంగాణలో అమలు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు. పేద ముస్లింలకు ఈ బిల్లు ఎంతగానో మేలు చేస్తుందన్నారు. ముస్లింలలో అనేక తెగలు ఉన్నాయని, వారు ఈ బిల్లుకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎటు తోచక ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మైనార్టీల భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యగా పేర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కాలంలో లోక్సభలో, రాజ్యసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుని ప్రతిపాదించడం, దానికి ఇటు లోక్సభ, రాజ్యసభలో ఆమోదించడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పక్షాలు జేపీసీకి నివేదించాలంటే జేపీసీ వేసి దేశవ్యాప్తంగా 38 నగరాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి కోట్ల సంఖ్యలో వినతి పత్రాలని స్వీకరించినటువంటి తర్వాత రూపొందించినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ యొక్క బిల్లు ముస్లింలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఉపయోగించడానికి, అభివృద్ధి చేయడానికి దోహదం చేసేటువంటి బిల్ అని చెప్పని పేర్కొన్నారు. దాంతో పాటుగా మరి వక్ఫ్ ప్రాపర్టీని కొంతమంది వ్యక్తులు దాంట్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లని ఆధారంగా చేసుకొని సాధారణ సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు అనేకం కూడా ఈ కుహానా లౌకికవాద పార్టీలో సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ గా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, మరి సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలో ముస్లింలను తప్పుదోవ పట్టిస్తాం.